హాయ్ ఫ్రెండ్స్, మీరు యూస్ చేసే మొబైల్ రోజుకి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడతారు అనేది కింద కామెంట్ చేయండి. నేను రోజుకి 2-3 సార్లు ఛార్జింగ్ పెడుతున్నాను బ్రో, అయినా నా ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఆగట్లేదు, తొందరగా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. దీనికి సంబంధించి అసలు ఏదైనా సెట్టింగ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. అఫ్ కోర్స్ కదా, ఈ ఇష్యూ చాలా మందికి ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే, మనం కొన్న మొబైల్స్ ఒక 1 year వాడంగానే, లేదంటే కొన్ని మొబైల్స్ అయితే 6 months వాడంగానే బ్యాటరీ ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు తొందరగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి పొద్దుట ఛార్జింగ్ పెట్టుకుంటారు వాళ్ళు, సో నైట్ వాళ్ళు ఇంటికి వచ్చేదాకా కూడా వాళ్ళకి ఛార్జింగ్ ఉండాల్సి ఉంటుంది. సో మరి అసలు ఎందుకు ఈ విధంగా బ్యాటరీ తొందరగా డ్రైనింగ్ అయిపోతుంది అని అంటే, అసలు ఒక మొబైల్ బ్యాటరీ అనేది ఛార్జింగ్ సైకిల్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దాని కెపాసిటీ అనేది ఛార్జింగ్ సైకిల్స్ తొందరగా కంప్లీట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అసలు ఈ ఛార్జింగ్ సైకిల్స్ అంటే ఏంటి, మీ బ్యాటరీని ఎలా హెల్దీగా ఉంచుకోవాలి అండ్ ఎక్కువ రోజులు వచ్చేలాగా, అంటే అట్లీస్ట్ ఒక 2 to 3 years మంచిగా మీ ఫోన్ బ్యాటరీ ఆగాలి అని అనుకుంటే, దానికి సంబంధించి నేను మీకు ఈ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ అండ్ టిప్స్ చెప్తాను. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ సెట్టింగ్స్ అన్నిటిని చేసుకోవాలి. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ టెక్నాలజీ గురించి కానీ, ఎస్పెషల్లీ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి అండ్ రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు మనము రెగ్యులర్గా యూస్ చేసే మొబైల్లో మ్యాక్సిమమ్ ఆఫ్ బ్యాటరీస్ అన్ని లిథియం అయాన్ బ్యాటరీసే ఉంటాయి. సో ఇట్లా ప్రతి మొబైల్లో యూస్ చేసే బ్యాటరీకి ఛార్జింగ్ సైకిల్స్ అనేది ఫిక్స్డ్ ఉంటాయి అన్నట్టు. సో ఈ ఫస్ట్ మనం ఈ ఛార్జింగ్ సైకిల్స్ గురించి తెలుసుకున్నప్పుడే అసలు బ్యాటరీ హెల్త్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి ఫోన్లో ఉన్న దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 300 నుంచి సరే మ్యాక్సిమం 500 ఛార్జింగ్ సైకిల్స్ అనుకోండి. ఈ ఛార్జింగ్ సైకిల్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటే మన బ్యాటరీ ఏజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, అంటే బ్యాటరీకి ఉన్న కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అసలు ఈ ఛార్జింగ్ సైకిల్ అంటే ఏంటి, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఛార్జింగ్ సైకిల్ అంటే ఫుల్లీ డిశ్చార్జ్డ్ లెవెల్ నుంచి, అంటే మన బ్యాటరీ బిలో 10%కి వచ్చినప్పుడు, 7% or 0%కి వచ్చినప్పుడు, అది డిశ్చార్జ్ లెవెల్లో ఉన్నప్పుడు దానికి ఏం కావాలి, వెంటనే ఛార్జింగ్ సోర్స్ అంటే పవర్ సోర్స్ కావాలి. సో అప్పుడు మనం దాన్ని ఛార్జింగ్ పెడతాం. ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది ఏమవుతుంది, ఫుల్లీ ఛార్జ్డ్ లెవెల్లోకి వెళ్తుంది. అంటే మ్యాక్సిమం బ్యాటరీ లెవెల్ వచ్చేసి 100% అని అనుకుంటే, అది 100%కి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే అది మరి ఫుల్లీ ఛార్జ్డ్ స్టేజ్లో నుంచి మళ్ళీ డిక్రీస్ అవుతా వస్తూ ఉంటుంది. సో దీన్నే ఛార్జింగ్ సైకిల్ అని అంటారు. అంటే బిలో 10%లో ఉన్న, అంటే ఫుల్లీ డిశ్చార్జ్డ్ లెవెల్లో ఉన్న ఈ బ్యాటరీని మళ్ళీ ఫుల్లీ ఛార్జ్డ్ లెవెల్లోకి తీసుకెళ్తాం అన్నట్టు. అక్కడ నుంచి మళ్ళీ దాన్ని యూస్ చేసేస్తూ ఉంటాం బ్యాటరీని. సో దీన్నే ఒక ఛార్జింగ్ సైకిల్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ సైకిల్స్ వచ్చేసి 400 అని అనుకుందాం. సో ఈ 400లో మీరు డైలీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని, ఈ ఛార్జింగ్ సైకిల్ని మీరు చేస్తున్నారు అని అనుకుంటే, 400 ఛార్జింగ్ సైకిల్స్ అంటే 400 డేస్లో మీ బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోతుంది. కెపాసిటీ తగ్గిపోయినప్పుడు ఛార్జింగ్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. అంటే ఛార్జింగ్ ఎంతసేపు పెట్టినా కూడా ఎక్కువసేపు ఆగదన్నట్టు. రోజుకు ఒక్కొక్క ఛార్జింగ్ సైకిల్ని మనం ఆ కౌంట్ని కంప్లీట్ చేస్తున్న కొద్దీ ఛార్జింగ్ సైకిల్స్ తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు బ్యాటరీ ఏజ్, బ్యాటరీ కెపాసిటీ కూడా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. సో ఇది ఛార్జింగ్ సైకిల్స్ అంటే అర్థం. సో ఇప్పుడు అసలు ఏ ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఛార్జింగ్ సైకిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి డిఓడి, అంటే డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అంటారు దీన్ని. అంటే ఇందాక నేను చెప్పినట్టే ఛార్జింగ్ సైకిల్స్లో ఎప్పుడైతే బిలో 10% దాకా వచ్చేదాకా ఛార్జింగ్ పెట్టకుండా ఉంటారో, సో అప్పటి నుంచి మనకు ఛార్జింగ్ సైకిల్ అనేది కౌంట్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం ఛార్జింగ్ సైకిల్స్ని తొందరగా డౌన్ అయిపోయేలాగా చేసేది ఏంటిది, మనం దాన్ని బిలో 10% కంటే మన మొబైల్ బ్యాటరీని తీసుకురావడమే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ర్యాపిడ్ బ్యాటరీ ఛార్జింగ్ అన్నట్టు. ఇప్పుడు మనకు చాలా మొబైల్స్లలో వస్తుంది క్విక్ ఛార్జింగ్ అని, ర్యాపిడ్ ఛార్జింగ్ అని, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అని, వూక్ ఛార్జింగ్ అని, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో దాంట్లో మనకి 20 watts నుంచి స్టార్ట్ అయిపోయి 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కానీ 80 wattsకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 120 watts, 140 watts కూడా వచ్చింది. ఇట్లా ఫాస్ట్ ఛార్జింగ్, ర్యాపిడ్ ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నట్టు. ఇది బ్యాటరీ ఏజ్ అనేది తగ్గిపోవడానికి టెంపరేచర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ అన్నట్టు. అంటే ఛార్జింగ్ పెట్టి ఫోన్లు చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు, పబ్జీ గేమ్స్ కానీ, లేదంటే కాల్ మాట్లాడుతూ ఉంటారు ఛార్జింగ్ పెట్టి, ఆర్ ఛార్జింగ్ పెట్టి కెమెరా అప్లికేషన్ ఎక్కువగా యూజ్ చేయడం, మల్టీ టాస్కింగ్ ఎక్కువగా చేయడం. సో ఈ విధంగా ఎక్కువగా టెంపరేచర్ ఉన్న సిచ్యువేషన్స్లో, సర్కమ్స్టెన్సెస్లో మీరు ఫోన్ని యూజ్ చేయడం ఇట్లా చేసినా కూడా బ్యాటరీ మీద ఎక్కువగా ప్రెషర్ పడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఏజ్డ్ బ్యాటరీస్, అంటే ప్రతి బ్యాటరీకి ఒక లిమిట్ అనేది ఉంటుంది, అంటే ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి మెడిసిన్కి ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది, అది ఆ టైం తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. సేమ్ అలాగే బ్యాటరీస్ కూడా అంతే. ఇప్పుడు మీరు మొబైల్ కొన్న తర్వాత తక్కువ ఛార్జింగ్ సైకిల్స్ ఉండే మొబైల్ అయితేనేమో మినిమం 1 year నుంచి 2 years వరకు మనం యూజ్ చేసుకోవచ్చు ఒక మొబైల్ని. అదే మీకు 2 years దాటింది అనుకో, ఆటోమేటిక్గా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బ్యాటరీ ఏజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, బికాస్ ఛార్జింగ్ సైకిల్స్ అనేది కంప్లీట్ అయిపోతూ ఉంటుంది బ్యాటరీలో. ఈ ఛార్జింగ్ సైకిల్స్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే, మన బ్యాటరీ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండాలంటే ప్రాపర్ ఛార్జింగ్ హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డిఓడి. ఇందాక నేను చెప్పినట్టే డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ లెవెల్ దాకా మనం ఉంచకూడదు ఒక మొబైల్ని. మరీ మినిమం లెవెల్కి తీసుకురాకూడదు, అలాగని మరీ మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ 100%కి తీసుకురాకూడదు. మన మొబైల్ ఎప్పుడైనా 20 to 80% మధ్యలోనే ఉండాలి. 20%కి తగ్గేదాకా ఛార్జింగ్ పెట్టకుండా ఉండకూడదు, అలాగే 80% కంటే మించి కూడా ఛార్జింగ్ పెట్టొద్దు. మీరు రోజు 0 దాకా తీసుకొచ్చి రోజు 100 దాకా పెట్టేస్తే ఛార్జింగ్ సైకిల్స్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు దానివల్ల బ్యాటరీ తొందరగా ఏజ్డ్ అయిపోయి బ్యాటరీ కెపాసిటీ తగ్గిపోతుంది. దీంట్లోనే సెకండ్ వన్ క్విక్ ఛార్జింగ్ అనేది అవ్వకూడదు. నేను ఇందాక చెప్పినట్టే ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల కూడా బ్యాటరీ కెపాసిటీ తగ్గుతుందని చెప్పిన కదా. సో దాంట్లో భాగంగానే మీకు కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. మీరు మొబైల్లోనే సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు డివైస్ కేర్ అండ్ బ్యాటరీ సెట్టింగ్స్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేస్తే మీకు బ్యాటరీ ఉంటుంది కదా. సో దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో ఛార్జింగ్ సెట్టింగ్స్ ఉంటుంది కదా. సో మీరు ఆ సెట్టింగ్స్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంది. కొన్ని మొబైల్స్లో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, ర్యాపిడ్ ఛార్జింగ్ అని కూడా ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోవాలి. అండ్ అలాగే మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ మీకు చూడండి బ్యాటరీ ప్రొటెక్షన్ అని ఉంది కదా, దీన్ని మీరు ఆన్ చేసుకోండి. ఇదేందుకంటే ఇందాక నేను చెప్పినట్టే 100% అయ్యేదాకా ఛార్జింగ్ పెట్టకూడదు అని చెప్పిన కదా. సో కొంతమందికి ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకునే అలవాటు ఉంటుంది. మార్నింగ్ లేసేలోపు మంచిగా 100% అయిపోతుంది కదా, సో ఇంకా తీసుకొని వాడుకోవచ్చు అని అనుకుంటారు. మరి అట్లా పెట్టినప్పుడు 100% అయిపోతుంది కదా ఛార్జింగ్, అంటే ఒక ఛార్జింగ్ సైకిల్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది కదా. సో అప్పుడు అది మీ బ్యాటరీని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది, ఛార్జింగ్ సైకిల్ కంప్లీట్ అయ్యేలాగా చేస్తుంది. సో అందుకే మీరు ఏం చేయాలి, దీన్ని మీరు ఆన్ చేసుకున్నారు అనుకో, ఇది కొన్ని ఫోన్స్కి 80% ఛార్జింగ్ ఎక్కగానే ఇంకా ఆగిపోతుంది, ఛార్జ్ అవ్వదు ఇంకా మీ ఫోన్. కొన్ని మొబైల్స్కి 85% ఉంటుంది, 85 అవ్వగానే ఇంకా ఛార్జింగ్ ఎక్కదు. సో కాబట్టి అందుకోసమని ఈ బ్యాటరీ ప్రొటెక్షన్ అనే ఈ ఆప్షన్ని ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఫైనల్లీ ఒరిజినల్ ఛార్జర్స్ మాత్రమే వాడండి, నాట్ ఓన్లీ ఛార్జర్స్, కేబుల్స్ కూడా. ఇప్పుడు మనకి ముఖ్యంగా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నప్పుడు లేదంటే శాంసంగ్ ఫోన్లు ఉన్నప్పుడు వాడు అందులో ఛార్జర్ని స్కిప్ చేసేస్తాడు. సో అలాంటి టైంలో మనం ఏదో ఒక ఛార్జర్ని తీసుకొని వాడుతూ ఉంటారు చాలామంది. ఇలాంటి కేబుల్స్ కూడా అంతే, కొంచెం ఇట్లా డెంట్లు ఉన్న కేబుల్స్ వాడడం కానీ ఇట్లాంటిది కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఎస్పెషల్లీ మీకు ప్రతి ఫోన్కి వచ్చే అడాప్టర్లో కూడా దానికి సపోర్టెడ్ వ్యాట్స్ తోటే ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీది, మీరు దానికి 60 వాట్ సపోర్ట్ చేసే అడాప్టర్ని తీసుకొచ్చి పెట్టిననుకో మీ ఫోన్ బ్యాటరీ తొందరగా దెబ్బతింటుంది. సో కాబట్టి అందుకే మీ ఫోన్కి ఎటువంటి అడాప్టర్ సెట్ అవుతుందో దాన్ని మాత్రమే వాడడానికి ట్రై చేయండి. జస్ట్ మీరు ఏదో ఛార్జింగ్ పెడితే ఎక్కుతుందా ఇది మాత్రమే చూస్తారు, బట్ అట్లా కాదు. అది ఫుల్లీ మన ఫోన్కి సపోర్ట్ చేసే ఛార్జర్ అయి ఉండాలి. మీకు వేరే కంపెనీ అయినా పర్లేదు, బట్ మీ ఫోన్కి సపోర్ట్ చేసే అడాప్టర్ని తీసుకొచ్చి మాత్రమే వాడండి. అండ్ అలాగే ఇందాక నేను చెప్పినట్టు కేబుల్స్ని కూడా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు డూప్లికేట్ కేబుల్స్ కానీ లేదంటే డెంట్లు పడిన కేబుల్స్ కానీ అస్సలు వాడొద్దు. సో కాబట్టి చూసారు కదా, ఇది మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ రోజులు రావడానికి మీరు ఇలాంటి ఛార్జింగ్ సైకిల్స్ గురించి తెలుసుకోవడము, और ఇప్పుడు నేను చెప్పిన ఈ ఛార్జింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో మీరు కూడా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ మొబైల్ బ్యాటరీ ఎక్కువ రోజులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. తొందరగా ఛార్జింగ్ సైకిల్స్ కంప్లీట్ అయిపోవడం కానీ లేదంటే తొందరగా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ రావడం కానీ ఇట్లాంటివి ఏవి రావు. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే టెక్నాలజీ గురించి ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి అండ్ మీ రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.